శవాన్ని పూడ్చడానికి తీసిన గుంతలో ఓ కాటి కాపరి గుంతలో దిగి 5,000 డబ్బులు ఇచ్చి గుంతలో శవాన్ని పూడ్చాలని లేదా బంగారం వెండి కడియం ఇవ్వాలంటూ శవంతో బేరాలాడుతున్న వీడియోలు ఈ రోజు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. అనేక సమస్యలు ప్రమాదాలతో ప్రజలు ఎక్కడో ఒక చోట చనిపోతూనే ఉంటారు. కుటుంబ సభ్యులు శవాన్ని తీవ్ర దుఃఖంతో శ్మశానంకు తీసుకొచ్చి శవం కాటికాపురం అంటూ అడిగినంత డబ్బు వెండి బంగారం కడియం ఇవ్వకుంటే శవం గుంతలో పెట్టనివ్వం అంటూ కాటికాపర్లు శవంతో బేరాలాడుతున్న వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసిగి శ్మశానంలో 2 రోజుల క్రితం జరిగింది. 2 రోజుల క్రితం కోసిగిలో వేర్వేరు స్థలంలో 2 వ్యక్తులు మృతి చెందారు. అంత్యక్రియల కోసం శవాలను శ్మశానంకు బంధువులు తీసుకొచ్చారు. శవాన్ని పూడ్చడానికి తీసిన గుంతలో ఓ కాటికాపరి గుంతలోకి దిగి 5,000 డబ్బులు ఇచ్చి గుంతలు శవాన్ని పూడ్చాలని లేదా బంగారం వెండి కడియం ఇవ్వాలంటూ శవంతో బేరాలాడుతున్న వీడియోలు ఈ రోజు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు మాట్లాడుతూ కాటి కాపురులమని చెప్పుకునే వాళ్ళు ఒక్కరోజు కూడా కాటిన కాపు కాయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శవాలతో బేరాలాడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడిగింది ఇవ్వకుంటే శవం పూడ్చనివ్వమనే కాటికాపర్లు అహంకారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎస్ఐ చంద్రమోహన్ వివరణ కోరగా సిబ్బందిని పంపించి కాటికాపర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.